వెల్కమ్ టు టీటెన్. అక్కడ ఆమెని సంతలో పశువుని అమ్మినట్లు అమ్మేస్తున్నారు. వేలం పేరుతో ఆమె గౌరవాన్ని అంగట్లో సరుకులు చేస్తున్నారు. ఆచారం పేరుతో సాగుతున్న ఈ దారుణంలో తండ్రి ఆమెని విక్రయానికి పెడతాడు. భర్త నుండి విడిపోవాలనుకున్నందుకు అతనికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించేందుకు ఆమె అమ్ముడవుతుంది. తండ్రి, భర్త, అత్తమామల సమక్షంలో అంగట్లో వస్తువుల ఆమెని కూర్చోబెడుతున్న ఈ ఆచారం మధ్యప్రదేశ్ రాజ్గఢ్ జిల్లాలో జడ్గా నాత్రాలో కొన్నేళ్లుగా యథేచ్ఛగా అమలవుతోంది. కూతుళ్లని, కోడళ్లని విక్రయానికి పెడుతున్న ఈ పంచాయతీ సమావేశాలని కూతుళ్ల మార్కెట్లని పిలుస్తారు. ఈ విషయాల గురించి అక్కడి అధికారులకు, పాలకులకు తెలుసు. అయినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మనువాదం, సనాతనం తలకెక్కిన పెద్దలు ఆ ఆడపిల్లలకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. రాజ్గఢ్ లో చాలా గ్రామాల్లో ఈ ఆచారం అమలవుతోంది. అక్కడ వేలం వేయబడ్డ వేలానికి సిద్ధంగా ఉన్న అమ్మాయిలు ఉన్న కుటుంబాలే ఎక్కువ. అత్తింటి నుండి వచ్చేసిన కూతుళ్లని వేలానికి పెట్టాల్సిన దుర్గతిలో ఎందరో తండ్రులున్నారు. భర్తల వేధింపుల నుండి కూతుళ్లని విముక్తి చేయాలంటే ఆచారం పేరుతో ఇల్లు, పొలాలు అమ్ముకున్నటువంటి పుట్టింటి వారు అక్కడ ఎక్కడ చూసినా కనబడతారు. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ ఆచారంలో బలైనటువంటి ఎందరో బాలికలు, యువతులు అక్కడ కోకొల్లలు. వేలానికి వెళ్లడం ఇష్టం లేక డిమాండ్ చేసిన సొమ్ము ఇవ్వలేని ఆడపిల్లల కుటుంబాలు గ్రామాల్లో దోషులుగా చలమని అవుతారు. అయితే పిల్ల అత్తింటి నుండి వేధింపులు, బెదిరింపులు వారిని ఊపిరి తీసుకొనివ్వవు. చివరికి బలవంతంగానైనా సరే పంచాయతీకి వెళ్లాల్సిందే. ఆ ఇంటి పిల్ల వేలానికి కూర్చోవాల్సిందే. నేను వేలానికి వెళ్లను, అమ్ముడు అవ్వడం ఇష్టం లేదు అంటున్న 24 ఏళ్ల కౌసల్య అక్కడే ఉంది. కొన్ని రోజుల్లో వేలానికి సిద్ధం కమ్మని పంచాయతీ పెద్దల నుండి ఆమెకు ఆదేశాలు వచ్చాయి. మరో ఇంట్లో భర్త నుండి విడిపోయిన 21 ఏళ్ల యువతి చదువుకోవాలని ఆశపడుతోంది. కానీ ఆమె వేలంలో 18 లక్షలకు అమ్ముడైపోయింది. ఈ వేలంతో అత్తింటి వారు, పుట్టింటి వారు చాలా సంతోషపడిపోయారు. కానీ అక్కడే ఆ పెద్దలంతా నుంచునున్న చోటే ఆమె చదువు కోరిక భూస్థాపితమైపోయింది. పోలీసులు, పాలకులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న ఈ వ్యవహారం ఏ సంస్కృతికి ఆనవాళ్లు? మనువాదం, సనాతనం అంటూ గొప్పలు చెప్పేవాళ్లు ఈ కుసంస్కారంపై నోరు మెదుపుతారా? ఈ తరహా సంఘటనలు వేలల్లో జరుగుతున్న పోలీస్ స్టేషన్ వరకు వచ్చిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేదు. ఈ మధ్య వెలుగులోకి వస్తున్నాయి. అయితే 2019 నుండి ఇప్పటి వరకు కేవలం 1000 లోపు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆచారం. చదువుకోవాలనుకుని కలలుగన్న చిన్నారికి యుక్త వయసు రాకుండానే ఓ తండ్రి పెళ్లి చేశాడు. అత్తారింటికి అడుగు పెట్టిన దగ్గర నుండి ఆ పసిడి ఎన్నో చిత్రహింసలు పడింది. అక్కడ ఆమెను తిట్టారు, కొట్టారు, వాతులు పెట్టారు. బాధలు భరించలేక తాను పుట్టింటికి వచ్చేసింది. ఆ బంధాన్ని తెంచుకోవాలని తల్లిదండ్రి భావించారు. పరిహారంగా పెద్ద మొత్తం చెల్లించాలని భర్తింటి వారు డిమాండ్ చేశారు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఆ తండ్రి సంతకు పశువుని తీసుకెళ్లినట్లుగా బిడ్డని తీసుకుని పంచాయతీకి వెళ్లాడు. జర్దా నాత్రాగా పిలువబడే ఆచారం అమలు చేసేందుకు అక్కడ పెద్దలందరూ సిద్ధంగా ఉన్నారు. వారంతా తనకి ధర నిర్ణయించారు. వేలానికి సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఇప్పుడు ఎవరు తనని వేలంలో కొనుక్కుంటారో వాళ్ళు భర్తింటి వారికి డబ్బులు చెల్లించాలి. ఇంతటితో ఆ వ్యవహారం ముగిసినట్లే. అత్తింటికి న్యాయం జరిగి పుట్టింటికి భారం వీడి ఆ పిల్ల మరో ఇంటి గుమ్మంలో అడుగు పెడుతుంది. మరి అక్కడ అలాంటి వేధింపులు ఎదురైతే ఆ పిల్ల ఎన్నిసార్లు వేలంలో కూర్చోవాలి? జవాబు లేని ప్రశ్న ఇది. యుక్త వయసు వచ్చిన పిల్లలకి పెళ్లి చేసి పంపించాడు తండ్రి. భర్త తాగుడికి బానిస, నిత్యం ఆమెకి నరకం చూపించాడు. కొన్ని నెలలు కూడా గడవక ముందే తన తల్లిదండ్రిని బాగా చూసుకోవడం లేదని పుట్టింటికి పంపించేశాడు. విడాకులు ఇవ్వకుండా ఏళ్లకు ఏళ్లు గడుపుతున్నాడు. విడాకులు కావాలంటే లక్షల్లో పెద్ద మొత్తం చెల్లించాలని యువతి తల్లిదండ్రులకు భర్త కండిషన్ పెట్టాడు. అంత సొమ్ము తండ్రి ఇవ్వలేడు. ఇరు పక్షాలు జడ్గా నాత్రాకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు తండ్రి, భర్త సమక్షంలో ఆమె వేలానికి సిద్ధమైంది. అయితే ఈ ఉదంతాలని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పటి నుండి ఆ ప్రాంతంలో జరిగే దారుణాలు వెలుగు చూశాయి. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీటెన్.